హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. ఈ రోజు వచ్చేసి మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అమృత యూనివర్సిటీ దగ్గర నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దాకా అయితే రోడ్డు పనులు అయితే జరుగుతుందండి. మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మనం 9,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. ప్లీజ్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా అయితే చూడటానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో అమరావతిలో జరిగే ప్రతి ఒక్క పనుల గురించి అయితే ఈ ఒక్క వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంకా చూడండి, ఇంకా లైక్ చేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇదిగోండి చూడొచ్చు మీరు, ఇదంతా ఈ సైడ్ రోడ్డుకు సంబంధించి అలానే ఈ డక్స్ నిర్మాణం పనులు చేస్తున్నారండి. ఈ ప్రాంతం అంతా చూసారు కదా ఎలా ఉందో. అలానే ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి కేబుల్ లైన్లు, కరెంట్ లైన్ కి సంబంధించి పనులు కూడా అయితే చేస్తున్నారు. అలానే ఈ డక్స్ నిర్మాణం పనులు, ఈ రోడ్డుకి సంబంధించి పనులు, ఈ జేసీబీ కూడా మొత్తం సాప్ అయితే చేస్తుందండి. మీకు కొంచెం ముందుకు కూడా వెళ్ళేది చూపిస్తాను. ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇటు మొత్తం ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయండి. అమరావతిలో చాలా పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ వీడియోలో మొత్తం అయితే చూపిస్తాను. ఇదంతా షాప్ అయితే చేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు మీరు. ఈ పనులు కూడా చాలా త్వరగానైతే చేశారు. అలానే పనులు అయితే జరుగుతున్నాయండి. ఎంత సాఫ్ చేస్తున్నారు. అంతకుముందు అంతా గుంటలాగా అయితే ఉండేది. ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ టైప్ అయితే వచ్చింది. ఇదిగోండి ఎంత డక్స్ నిర్మాణం అనమాట అండర్ గ్రౌండ్ కి సంబంధించి. అంతకుముందు గతంలో ఆగిపోయిన పనులు ఇవి అయితే మళ్ళీ మొదలు పెట్టారండి. ఇదిగోండి ఇదంతా పనులు చేస్తున్నారు చూడండి, రోడ్డుకి సంబంధించి పనులు. అంతకుముందు అటు పక్క అంతా లెవెల్ అయితే చేశారు. ఇప్పుడు ఇటు సైడ్ అంతా చేస్తున్నారు అన్నమాట. ఇవ్వండి ఇక్కడ ఆపోజిట్ లోని మిక్సర్ కంపెనీ అయితే రాబోతుంది అనమాట. దీనికి సంబంధించి కూడా మొత్తం మెటీరియల్ అంతా తెచ్చి పెట్టారు. చూశారు కదా ఎలా జరుగుతున్నాయి పనులు. మనం ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే కరెక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. వెళ్ళి చూద్దాం, అటు కూడా పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం ఈ వీడియోని కవర్ చేద్దాం మొత్తం. ఇదిగోండి ఇటువైపు నుంచి అంతా మొత్తం ఈ లేయర్గా అయితే తీస్తున్నారు అనమాట, తవ్వుతున్నారు. ఇదంతా లేయర్గా తవ్వి దాని మీద అయితే కంకర అంతా వేసి రోడ్డు అయితే వేస్తారు. మీరు అంతకుముందు రోడ్డు అయితే చూసారు కదా, అప్పటికి ఇప్పటికి మనం ఈ రోడ్లు అయితే చూస్తున్నాం. అంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా మట్టి అయితే ఉండేది. ఇప్పుడు చూస్తే ఈ రోడ్లు పనుల కోసం అని చెప్పి పనులు అయితే జరుగుతున్నాయండి. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క రోడ్డు పనుల గురించి మన వీడియోస్ లో ఉన్నాయండి. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నది కూడా మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ వచ్చేసి డక్స్ నిర్మాణం అయితే పనులు జరుగుతున్నాయి. ఇటైతే ఉన్నారు, పనులు అయితే చేస్తున్నారండి. అలానే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర కూడా పనులు అయితే జరుగుతున్నాయి. అటు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇవ్వండి ఈ ఈట్వల్ రోడ్ లో కూడా మొత్తం ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పైపులు అయితే రెడీ అయితే చేశారండి. చూడొచ్చు మీరు, అంతా రెడీగా అయితే పెట్టారన్నమాట. ఇటు కూడా పనులు జరుగుతున్నాయి. మీకు అటు పక్కన నుండి వచ్చి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట. ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు మీరు. ప్రజెంట్ ఏంటంటే ఈ రోడ్డు పనులు, ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడంతా ఈ డక్స్ నిర్మాణం అయితే జరుగుతుంది. అలానే మొత్తం అంత తీసుకొచ్చారనమాట లారీలో ఇప్పుడే. ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నది కూడా మీరు చూడొచ్చు. మనం ఇటు నుంచి ఇటువైపు వెళ్తేనేమో ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైపు వెళ్తాం అనమాట. ఇటు వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడ పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారండి. అంతా మిషనరీ చూశారు కదా, భారీ భారీ మిషనరీ అయితే ఈ డక్స్ సంబంధించిన ఇనుప ఐటమ్ మెటీరియల్ దింపుతుంది. అలానే స్తంభాలను, పెద్ద పెద్ద స్తంభాలు, సిమెంట్ స్తంభాలు మొత్తం అయితే ఆ మిషనరీతో అయితే దింపుతున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది చూస్తున్నారు కదండి.
ఇది అటు సైడ్ మీరు చూస్తే మీకు అటు కూడా వెళ్ళి చూపిస్తాను. ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పనులు ఎలా జరుగుతున్నాయో. వర్కర్స్ కూడా అయితే ఉన్నారండి, చూడండి. ఎంత లోతైతే తవ్వి చేస్తున్నారో చూడొచ్చు మీరు. అంతకుముందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ కొండవీటి వాగ్ అయితే ఉంది కదా, అక్కడైతే చేశారన్నమాట. అటైతే పూర్తి చేశారు అటువైపు. ఇంకా ఇటువైపు అయితే చేస్తున్నారండి. ఇదంతా చూడొచ్చు ఈ ప్రాంతం ఎలా ఉందన్నది పనులతో. మీకు కొంచెం దగ్గర కూడా వెళ్ళేది చూపిస్తాను. కింద స్లాబ్ లాగా అయితే వేసి చేస్తున్నారన్నమాట. దానిపైన అవి సెట్ చేస్తున్నారు. ఇదంతా ఇటువైపు అనమాట. ఆ మిషన్ తో దింపుతున్నారు. అలానే మిక్సర్ కంపెనీ కూడా అయితే వచ్చింది అనమాట. ఈ మిక్సర్ టిప్పరు వచ్చి ఇదంతా కింద స్లాబ్ లాగా అయితే వేసారు కదా, దానికి సంబంధించి పనులు అయితే జరుగుతుంది. చూసారు కదా అసలు ఎంత లోతైతే ఉందో. ఇదంతా తవ్వుతున్నారు. ఇదిగోండి ఇటువైపు పనులు చేస్తున్నారు అన్నమాట. అమరావతి మొత్తం ఈ పనులతో సందడిగా అయితే ఉందండి. ఎటు చూసినా కానీ పనులు అయితే జరుగుతున్నాయి. ఇదిగోండి ఇప్పుడే దించారన్నమాట ఆ మిషన్తో. లోన ప్లాస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు. ఇది కూడా మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వచ్చి ఇటువైపు ఎంతవరకు జరిగింది అన్నది అయితే మీకు చూపిస్తాను. ఇసుకతో లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేసిన తర్వాత అది కలిపిన దాంతో మొత్తం సాఫ్ అయితే చేశారన్నమాట. ఓకే అండి, ఇంకో ప్లేస్కి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇటువైపు అయితే చేశారండి పనులు. మనం అంతకుముందు కూడా ఒకసారి చూపించాము. వీటి పక్కన అంతా ఉన్నాయి కదా, ఇవే అటువైపు అయితే తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారు అన్నమాట. ఇదంతా చూడొచ్చు. ఇదిగోండి ఇటువైపు ఇక్కడ నీరు అయితే ఉన్నాయి కదా, ఇదైతే తోడేస్తున్నారు ఆల్రెడీ. ఈ పైపులన్నీ తీసుకెళ్తున్నారు అన్నమాట. ఈ క్రెయిన్తో లాక్కెళ్తున్నారు పైపులు. ఇటువంటి మిషన్ అయితే ఉంది కదా, చూసారు కదా, ఇదంతా లారీలోకి అయితే ఎక్కిస్తున్నారండి. చూసారుగా పనులు ఎలా జరుగుతుంది అన్నదో మొత్తం. ఈ అండర్ గ్రౌండ్ పైపులకు సంబంధించి పనులు అయితే ఇలా చేస్తున్నారండి. అలానే నాకు అక్కడ పనులు చేస్తున్నారు రోడ్డు పనులకు సంబంధించి, అది కూడా చూద్దాం వెళ్ళి. ఇదిగోండి మనం ఇప్పుడు E8 N11 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వచ్చేసి సైడ్ డక్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట. మీరు చూడొచ్చు. అయిపోయింది, మళ్ళీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. అలానే ఇక్కడ సైడ్ ఫ్రేమ్లు అయితే వేస్తున్నారండి, చూస్తున్నారు కదా. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా వాటర్ అయితే ఉంది, చూపించాం కూడా. ఇప్పుడు మొత్తం తోడేసిన తర్వాత అయితే ఈ పనులు అయితే చేశారు. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఫ్రేమ్లు అయితే సెట్ చేసుకుంటున్నారు.
ఇదిగోండి ఇదంతా చేశారు. ఇది అండర్ గ్రౌండ్, ఇదంతా మొత్తం ఇదంతా ఎలా చేశారు చూడొచ్చు. ఇదంతా ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ కి సంబంధించి డక్స్ నిర్మాణం, రోడ్ల పనులకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదంతా మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి పార్క్ అండి, సెంట్రల్ పార్క్. అంతకుముందు మా వీడియో కూడా చూపించాము. దానికి సంబంధించి ఇక్కడ ఏది చేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా ఈ ఐరన్ తో బెండింగ్ చేసేసి మొత్తం సెట్ చేసుకుంటున్నారు. ఇటువైపు అటువైపు అంతా చేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నది కూడా చూడొచ్చు. ఇదండి E8 రోడ్ లో ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. ఓకే అండి, ఇంకో ప్లేస్కి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి N11 E7 జంక్షన్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మీరైతే సంబంధించి అనమాట ఇవి కూడా వచ్చి పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయండి. అంతకుముందు ఈ అంతా ఐరన్ మెటీరియల్ అంతా అయితే ఉంది కదా, దాన్ని మొత్తం అయితే తొలగించడం కోసం అని చెప్పి అంతా వేస్తున్నారు. అలానే ఈ పరంజాలు వేయడం కోసం కూడా పనులు అయితే స్టార్ట్ అయినాయండి. ఇటు కూడా మొత్తం ఫ్రేమ్లన్నీ దించుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇటువైపు పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ గ్రూప్ డి ఆఫీసెస్ బిల్డింగ్స్ కూడా పనులు అయితే స్టార్ట్ చేశారు. మీకు కొంచెం అటు ఎదురువైపు కూడా వెళ్ళైతే చూపించడానికి ప్రయత్నిస్తాను. ఇదిగోండి గ్రూప్ డి ఆఫీసర్స్ బంగ్లాలకు సంబంధించి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడ చూసారు కదా, ఈ మిషనరీ కూడా తీసుకొచ్చేది పెట్టారనమాట. అలానే ఇదంతా ఈ పైన ఇయడం కోసం అని చెప్పి మొత్తం పనులు అయితే చేస్తున్నారు. ఇదిగోండి ఇటువంతా లారీ కూడా వెళ్ళిందనమాట. మొత్తం మెటీరియల్ అయితే దించుతున్నారు. దించిన తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి ఇంకా. అలానే ఇవి కూడా అయ్యానండి, గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించి బంగ్లాలు అనమాట. ఇదిగోండి మీరు కనిపిస్తున్నారు చూసారు కదా, ఆ ఫ్రేమ్ లో మొత్తం దించుతున్నారు అనమాట. ఇంకా ఇటువైపు కూడా ఈ బిల్డింగ్ సంబంధించి కూడా పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయండి. ఇటువైపు కూడా చూడొచ్చు మీరు, ఇటువైపు కూడా పైన అయితే ఉన్నారన్నమాట. ఆ పైన వేస్టేజ్ అయిన ఐరన్ ని మొత్తం తొలగిస్తున్నారు. ఇవి చూస్తున్నారు కదా, జనం కనిపిస్తున్నారు. ప్రతి ఒక్క చోట ఈ అమరావతిలో పనుల దగ్గర అయితే పనులు అయితే జరుగుతున్నాయండి, బిల్డింగుల దగ్గర. ఇదిగోండి ఇక్కడ N11 రోడ్ లో కూడా పనులు అయితే జరుగుతున్నాయండి, అండర్ గ్రౌండ్ కి సంబంధించి పనులు. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.